హలో ఆల్, వెల్కమ్ టు హెన్నా షేడ్స్. నేనైతే సూపర్ హ్యాపీ, ఎందుకంటే 200K ఫాలోవర్స్ ప్లస్ అయిపోయారు మన ఫ్యామిలీ అంతా. ఇంకా మనం ఇలాంటి మైల్ స్టోన్స్ ఎన్నో దాటాలి అని అనుకుంటున్నాను. సేమ్ ఇదే సపోర్టు మీరు యూట్యూబ్లో కూడా చూపిస్తే ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ సో ఈ వీడియోలో వచ్చేసి మీ అందరి కోసం ఒక చిన్న సింపుల్ మండలా డిజైన్ని చూపించబోతున్నాను. అండ్ ఆల్సో ఈరోజు నేను మీ అందరితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. అస్సలు మిస్ చేయకండి. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియోలో చెప్పిన కంటెంట్ కన్నా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే కంటెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. అంటే ఈ రోజుల్లో అయితే ఇంకా అవసరము. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఒక ఫ్రాడ్. సో ఆ ఫ్రాడ్ జరిగింది మా మీదని, ఎలా అయింది అనేది నేను మీకు ఈ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మాకు ఒక కాల్ వచ్చింది. సో మాకు కంపెనీ నెంబర్ ఒకటి ఉంటుంది, అండ్ ఆల్సో వీ మేనేజ్ సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ ద పర్సనల్ నెంబర్. సో వీ హ్యావ్ బోత్ నెంబర్స్ ఫర్ ద కంపెనీ హెన్నా షేడ్స్ కోసము. సో ఫస్ట్ మా కంపెనీ మొబైల్కి మెసేజ్ వచ్చింది ఏంటంటే, నేను సిద్ధలక్ష్మి, ఐఎమ్ అ వైఫ్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పేసి పివిఎస్ రెడ్డి వైఫ్ని అని చెప్పేసి కాల్ వచ్చింది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనేసి మెసేజ్ వచ్చింది. తర్వాత వాళ్ళు మాకు జాన్ 4th రోజు మాకు మెహందీ వేయడానికి కావాలి అని చెప్పేసి నా అసిస్టెంట్ నెంబర్ ఇది అని చెప్పేసి కింద అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే మేము నెక్స్ట్ డే వాళ్ళకి కాల్ చేసాము. కాల్ చేస్తే ఏం చెప్పారంటే, మీకు కోట్ ఇవ్వమని చెప్పారు. అంటే ఎంత అవుతుంది మీరు చెప్పండి, డిజైన్ ఎంత అవుతుంది, ఇలా 2 days రావాలి, జాన్ 4th జాన్ 5th 2 రోజులు కావాలి అని ఏదో ఒక రిక్వైర్మెంట్ చెప్పారు. జనరల్గా మనకు క్లయింట్స్ ఎలా మాట్లాడతారండి, వాళ్ళకు ఇంతమందికి వేయాలి, ఇట్లా వేయాలి, అట్లా వేయాలని చెప్తారు. అయితే నేను ఆ కోడ్ ప్రకారం వాళ్ళు చాలా పెద్దగా చెప్పారు. లైక్ మేము ఇంతవరకు అంత పెద్ద ఆర్డర్ అయితే ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు చాలా పెద్దగా చెప్పారు. చెప్తే మేము అన్నాము 2 రోజులు 13 మంది ఆర్టిస్టులు కావాలి అని చెప్పారు. 16 మంది ఆర్టిస్టులు కావాలి, 2 రోజులు వేయాలి అని చెప్పారు. సో మేము 50,000 ఓకే మాకు అని చెప్పాము. సో 50,000 అని చెప్పిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేశారు. అసిస్టెంట్ కాల్ చేసి చెప్పారు, 50,000 మీరు ఏమైనా ఫేకా అండి, 50,000 ఏంటి, చాలా తక్కువ అమౌంట్ కదా, చీప్ అమౌంట్ కదా అని మాట్లాడారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను. 50,000 అనేది 50,000 అనేది చీప్ అమౌంట్ ఏముందండి అంటే, ఆయన ఏమన్నారు, మేడం చాలా పెద్ద రేంజ్, అంటే మీకు పివిఎస్ రెడ్డి తెలీదా, హీఈస్ అ తెలుగు ఫిలిం డైరెక్టర్, వాళ్ళ వైఫ్ ఆవిడ, వాళ్ళ మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ ఇది, మీకు మినిమం 5 లక్షలు ఇస్తారు అని చెప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే అఫ్కోర్స్ ఫైన్, 5 లక్షలు ఇవ్వడంలో షాక్ అవ్వడం కాదు, అంత పెద్ద వాళ్ళు మనల్ని ఎలా రీచ్ అయ్యారు అనేసి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రీచ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. సో మనం ఎంతో ఎదిగితే కానీ, ఎన్నో ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఎంతో ఎదిగితే కానీ అలాంటి ఆఫర్స్ అనేవి మనకు రావు. సో మేము షాక్ అయ్యాము. సరే అని చెప్పేసి ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఏమంటారంటే, మీకు అడ్వాన్స్ ఇస్తాము, మీరు ఇలా జూబ్లీ హిల్స్కి రండి అని చెప్పారు. అంటే మేము అప్పటి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది, అడ్వాన్స్ కోసం జూబ్లీ హిల్స్కి ఏంది అని అనుకున్నాను. వాళ్ళు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయమో, మీరు రావాలి అని చెప్పారు. సరే అనేసి ఓకే అని చెప్పాము. అప్పటికి నేను డౌట్ఫుల్గా ఓకే అని చెప్పేశాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే, మీరు వచ్చేటప్పుడు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో మీ రిపోర్ట్స్ తీసుకొని రండి అని చెప్పారు. రిపోర్ట్స్ తీసుకొని రండి అంటే ఏం రిపోర్ట్స్ అంటే హెల్త్ రిపోర్ట్స్ అన్నారు. ఓకే అన్నాను. తర్వాత మ్యామ్కి కాల్ చేస్తే, నీకు ఈ మాత్రం కూడా అర్థం కావట్లేదా, టైం వేస్ట్ చేయకు, హెల్త్ రిపోర్ట్స్ తీసుకున్నా అంది. అంటే నేను అసిస్టెంట్కి చెప్పాను, మేడం ఇలా హెల్త్ రిపోర్ట్స్ అడుగుతున్నారు అనేసి. అంటే అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు హెల్త్ రిపోర్ట్స్ అంటే అవ్వదులేండి, మా మేడం అలాగనే అంటారు, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, నేను చేపిస్తాను మీకు హెల్త్ రిపోర్ట్స్ అని అన్నాడు. అంటే నేను అవునా, అప్పటికి నాకు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. ఇంకా సరే అన్నాను. సరే ఓకే అన్న తర్వాత ఇంకా ఆయన ఏమన్నారంటే, మ్యామ్కి కాల్ చేసి, మీరు మేడం నాకు ఒక
2500 ట్రాన్స్ఫర్ చేయండి, నేను రిపోర్ట్స్ కోసం వచ్చాను అని చెప్పమన్నారు. అయితే నేను అన్నాను వాళ్ళ అసిస్టెంట్ని, అదేంటండి ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఆర్డర్ ఒప్పుకున్నారు కదా, సో అయిపోయిన తర్వాత మీరు ఎలాగో మాకు అడ్వాన్స్ ఇస్తారు కదా, అప్పుడు తీసేసుకోవచ్చు కదా అని నేను అన్నాను. అండ్ ఆల్సో నేను ఇంకో మాట ఏమన్నానంటే, మ్యామ్ అంత పెద్ద వాళ్ళని ఇంత చీప్ అమౌంట్ గురించి అడిగితే బాగుండదు కదండి అన్నాను. అంటే అతను అన్నాడు, మేడం ఎంతోమందికి దానాలు ధర్మాలు చేసింది లక్షలల్లో, సో మీకు ఇంత చిన్న అమౌంట్ ఈజీగా ఇచ్చేస్తారు మేడం, సో మీరు అడగండి అన్నారు. బట్ ఇంకా నాకు అప్పటికే ఇది ఒక ఫ్రాడ్ అని అర్థమైపోయింది. బట్ స్టిల్ నేను వెయిట్ చేస్తున్నాను వీళ్ళు ఎలా అమౌంట్ మనల్ని అడుగుతారు అనేసి. సో అయితే నేను సేమ్ అదే మెసేజ్ చేశాను వాళ్ళ మ్యామ్కి. సిద్ధలక్ష్మి అనే పేరుతోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది. ఆమెకు చేస్తే తను ఏమన్నారంటే, ఇది చాలా చిన్న అమౌంట్ కదండి, ఇది కూడా మీరు పే చేసుకోలేదా, నేను మీకు ల్యాక్స్లో పే చేస్తున్నా అని అంది. అంటే ఇంకప్పుడు క్లియర్ అయిపోయింది. సో దే ఆర్ ప్లేయింగ్ అ డబుల్ గేమ్. వాళ్ళు ఏంటంటే డబుల్ గేమ్ ఆడుతున్నారు అనమాట. ఇతనేమో సింపతి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు, ఆమెమో ఏదో హై రేంజ్ చూపించుకోవడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళు ఇంకెట్లా అంటే, నా టైం వేస్ట్ చేయకు అని ఆమె, ఇతనేమో మేడంని రిక్వెస్ట్ చేయండి, మేడం ఇస్తారు మీరు రండి అని ఇతను ఏమన్నాడంటే, మేడంని మీరు 2500 అడిగి నాకు ఇవ్వండి అని చెప్పారు. అండ్ మీతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకురండి, ఆ అమ్మాయికి మీకు కలిపి 5000 అవుతుంది, నేను రిపోర్ట్స్ ఇస్తాను అని అంటున్నాడు. ఇలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. స్క్రీన్ మీద నేను ఆ 2 నెంబర్స్ని ఇస్తున్నా. ఈ నెంబర్స్ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ వస్తే కానీ అస్సలు రిప్లై చేయకండి, ఎందుకంటే తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళు పెద్ద ఫ్రాడ్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ నెంబర్స్. థ్యాంక్ యూ.